10వ తరగతి తెలుగు వ్యాకరణం సమాసములు. సమాసం అంటే సమాసం అనగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిపి కొత్త అర్థాన్ని ఇచ్చే ఒకే పదముగా మార్చటం. ఇది భాషను సంక్షిప్తం చేస్తూ అందాన్ని, అర్థవంతతను పెంచుతుంది. సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన ఈ పద్య నిర్మాణ పద్ధతిని సమాసాలు అంటారు. ఇందులో మొదటగా ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అనగా రెండు పదాలకు సమాన ప్రాముఖ్యం కలిగి ఉండటం. ఉదాహరణకు తల్లిదండ్రులు, ఇళ్ళ, పల్లె. తల్లిదండ్రులు అనగా తల్లి మరియు తండ్రులు, ఇది ద్వంద్వ సమాసం. ఇళ్ళ, పల్లె, ఇల్లు మరియు పల్లె, ఇది కూడా ద్వంద్వ సమాసం. ఇక్కడ రెండు పదాలు సమాన ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి.